పాక్కు చైనా సాయం కథ మొత్తం బయటపెట్టిన భారత్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉగ్రదాడులతో భారత్ను ఇబ్బందులకు గురి చేస్తున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. మనతో పెట్టుకోవాలంటే భయపడేలా చేసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ కౌంటర్ అటాక్స్ చేసింది ఇండియా. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు, వాటి స్థావరాలపై భారీగా దాడులకు తెగబడింది భారత్. ఏకంగా 100కు పైగా టెర్రరిస్టులను లేపేసింది మన ఆర్మీ. ఆ తర్వాత ప్రతిదాడులకు దిగిన పాకిస్తాన్కు వణుకు పుట్టించింది. పాక్ డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే కూల్చేసిన భారత్ బలగాలు శత్రుదేశ వైమానిక స్థావరాలు, ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసేశాయి. తిరిగి మన వైపు చూడాలంటే భయపడేలా చేశాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్కు చైనా సాయం చేయడం చర్చనీయాంశంగా మారింది. డ్రోన్లు, క్షిపణులు, రక్షణ వ్యవస్థ, ఇలా చాలా విషయాల్లో పాక్కు అండగా నిలిచింది చైనా. కానీ ఇందులో తమ పాత్ర లేదంటూ బుకాయిస్తూ వస్తుంది డ్రాగన్ కంట్రీ. అయితే పాక్కు చైనా సాయం, ఆపరేషన్ సింధూర్, డ్రాగన్ కంట్రీ పాత్ర గురించి మొత్తం విషయాలను బయటపెట్టింది భారత్. ఆపరేషన్ సింధూర్లో చైనా పాత్రపై పలు ప్రశ్నలు లేవనెత్తారు భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్. పాకిస్తాన్కు చాలా విధాలుగా చైనా సాయం అందించిందని ఆయన అన్నారు. రియల్ టైం డేటా లేదా శాటిలైట్ సపోర్ట్ను డ్రాగన్ కంట్రీ అందించిందని చెప్పారు. భారత భద్రతా దళాలు ఎక్కడెక్కడ మోహరించాయి, వాళ్ళ కదలికలతో పాటు క్షిపణుల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు పాక్కు చైనా చేరవేస్తూ వచ్చిందని భారత్ ఆరోపిస్తుంది. ఇండియన్ మిలిటరీ బేసిస్ పై నిఘా కోసం ప్రత్యేకంగా 5 శాటిలైట్లను మోహరించిందని చెబుతుంది. భారత వాయుసేన, ఆర్మీ కదలికలను గమనిస్తూ ఫోటోలు, రాడార్ డేటాను పాక్కు డ్రాగన్ కంట్రీ చేరవేసిందని ఇండియా అంటుంది. క్షిపణుల విషయానికి వస్తే KJ-500, AEW అండ్ C ఎయిర్ క్రాఫ్ట్ను చైనా నుంచి కొనుగోలు చేసినట్లు స్వయంగా పాకిస్తాన్ కన్ఫర్మ్ చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ క్షిపణిని పాక్ కొనుగోలు చేయడంతో భారత్పై ఆ దేశాన్ని చైనా మళ్లీ రెచ్చగొడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భారత్పై దాడుల కోసం పాక్ ఉపయోగించిన J-10C, JF-17 ఫైటర్ జెట్స్తో పాటు HQ-9, LY-80 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వింగ్ లూంగ్ డ్రోన్స్, CM-401 హైపర్సోనిక్ మిస్సైల్స్ కూడా చైనావేనని భారత్ చెబుతుంది. దీంతోపాటు యుద్ధంలో ఇండియా ఓడిందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేందుకు, భారత్పై విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు పాక్కు కావాల్సిన సాయాన్ని చైనీస్ వ్లాగర్స్ అందించారని ఆరోపిస్తుంది.